ఆసరా పెన్షన్స్ కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారని తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు? ఈ పెన్షన్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి? పెన్షన్ తీసుకోకుంటే ఏ విధంగా పెన్షన్ కట్ అవుతుంది? ఒకవేళ భర్త చనిపోతే ఆ పెన్షన్ను భార్యకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. జూన్ 5వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ ఉండడం ద్వారా ప్రభుత్వ పథకాలు అయితే అన్నీ కూడా ఆపివేయడం అయితే జరిగింది. ఈ జూన్ 5న అయితే ఈ ఎన్నికల కోడ్ అయితే ముగిసింది. ఎన్నికల కోడ్ అయితే ఎత్తేయడం అయితే జరిగింది. ఈ జూలైలో ఆసరా పెన్షన్స్ కూడా ప్రభుత్వం ఇస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాష్ టు ఇన్కమ్ కూడా ఉండాలి. ఎవరైనా సరే ఈ సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర లేనట్లయితే ఈ సర్టిఫికేట్స్ అయితే తీసి రెడీగా పెట్టుకోండి. జూలైలో అయితే ఈ ఆసరా పెన్షన్స్ ఇస్తారని అయితే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. మీరు ఈ ఆసరా పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 57 సంవత్సరాలు అయితే మీరు కంప్లీట్ అయ్యి అయితే ఉండాలి. మీ ఏజ్ ఆధార్ కార్డులో 57 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అయితే భర్త చనిపోయిన వారు పెన్షన్ ఏ విధంగా పొందాలో అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా భర్త చనిపోయిన వాళ్ళు మీ భర్త యొక్క ఆధార్ కార్డు, మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ మండల ఆఫీస్లో మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ భర్త చనిపోయిన నెల రోజుల లోపే మీకు కూడా పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. భర్త చనిపోయిన వాళ్ళకి మాత్రమే తొందరగా పెన్షన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. చనిపోయే ముందు మీ భర్తకు పెన్షన్ వచ్చినట్లయితే మాత్రమే మీకు కూడా పెన్షన్ వస్తుంది. పెన్షన్ రాకుండా చనిపోయిన వారికి అయితే టైం అయితే పడుతుంది. మిగిలిన వారు పెన్షన్కు అప్లై చేసుకునే వాళ్ళైతే జూలైలో అప్లై చేసుకోండి. గవర్నమెంట్ ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తుందో అప్పుడు మాత్రమే వారు అప్లై చేసుకోవచ్చు. వారికి ఎప్పుడంటే అప్పుడు అప్లై చేసుకోవడానికి అయితే వీలు లేదు. అయితే చాలామంది పెన్షన్ రెగ్యులర్గా తీసుకోవడం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే సిటీలో ఉంటారు, వేరే వేరే ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారికైతే ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నా కానీ 3 మంత్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా పెన్షన్స్ తీసుకోండి. మీరు కనుక 3 సార్ల పెన్షన్ తీసుకున్నట్లయితే మీ పెన్షన్ అయితే మొత్తానికే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా 3 నెలల లోపు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అయితే తీసుకోండి. ఈ మే నెల వరకు అయితే ప్రభుత్వం మీ పెన్షన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మే నెల పెన్షన్స్ ఇంకో 2-3 డేస్లో అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ రెగ్యులర్గా తీసుకోండి. ఈ పెన్షన్ రాని వాళ్ళు జూలైలో అప్లై చేసుకోండి. ఈ భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.